సార్ ఎప్పుడు మీరు నవ్విస్తూ అసలు మీరు స్టేజ్ మీదకి ఎంట్రీ అవుతేనే మొత్తం ఆడియన్స్ అంతా వేలలతో విజిల్తో ఆహ్వానం పలుకుతున్నట్టున్నది. కానీ ఈసారి చాలా డల్గా ఎందుకో మీరు కనిపించారు. సో ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనే అంత ఫీలింగ్ అయితే మీ ఫేస్లో కనపడింది. సో ముందుగా మీ సినిమా గురించి చెప్తూ ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత మీరు పడ్డ బాధల గురించి ఒకసారి చెప్తారు. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్ అండి. ఇంతకుముందు డైరెక్షన్ చేశాను అంతే. సో ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పుడు మేము వేసుకోవచ్చు ఎలా టెన్షన్లు ఉన్నాయో, ఇప్పుడు ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్ చేసినప్పుడు కూడా అదే టెన్షన్స్ ఉన్నాయి నాకు. సో ఇంకా అంటే ఈ ప్రొడక్షన్లో నేను చేసే బాధలు అంటే, ప్రొడక్షన్లో ప్రతి ప్రొడ్యూసర్కి ఏదో ఒక సమస్య, ఎవ్రీడే ఒక సమస్య వస్తూనే ఉంటుంది ప్రొడక్షన్. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠం అది. ఈ సినిమాకి అంతా నేను దగ్గరుండి కావాలని నేర్చుకున్నాను, ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్షన్లో. ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆ ప్రొడ్యూసర్లకి, అయినా సరే వాళ్ళు షూటింగ్కి రెడీ చేసి పెడతారు, మనం యాక్షన్ కట్ చెప్తాం అని విపరీతమైన రెస్పెక్ట్ పెరిగిపోయింది ప్రొడ్యూసర్స్ మీద. సో కాబట్టి అందరూ ప్రొడ్యూసర్లు పడుతున్న బాధలే, ఇవేమి కొత్తగా బాధలేమి కాదు. సినిమా తీయటం ఒక ఎత్తు, అంటే డైరెక్టర్గా మీరు కావాల్సిన తెప్పించుకుంటారు, ఆ టైం కంటే రెడీ చేస్తున్నారు. తర్వాత రిలీజ్కి ఎలా ఉంటుందో టెన్షన్స్ అనేది మీరు ప్రత్యక్షంగా ఈ సినిమా ద్వారా చూశారు. నిజంగానే ప్రొడ్యూసర్స్ మనందరం అనుకుంటాం వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి అని చెప్పి, కానీ వాళ్ళు వెనకటి పడుతున్న కష్టం అనేది ఎవరికి తెలియదు. సో ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు కాబట్టి మీరు ఏం చెప్తారు? ఏదైనా సినిమా సక్సెసేనండి. సినిమా సక్సెస్ అయితేనే ఏదో ఒక రూపాయి చూస్తారు, కానీ లేకపోతే పాపం ఏమీ వెనక్కి వచ్చేది అయితే ఏం కనబట్టలేదు. నాకైతే ఇప్పుడు వరకు కనబట్టలేదు. సినిమా రేపు రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ని బట్టి ఏముంటుందో తెలియదు నాకు. సో ఒక విధంగా చెప్పాలంటే రిస్కే ప్రొడక్షన్ అన్నది, ప్రొడ్యూసింగ్ అన్నది. పైకి ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు అందరూ, అదొకటి సమస్య. కొత్త వాళ్ళది ఏంటంటే ప్రూవ్ అయిన తర్వాత, వాళ్ళతో కూడా చాలా సినిమాలు వచ్చాయి, బ్లాక్ బస్టర్ అయ్యాయి. అది నేను చెప్తా, వాళ్ళు కూడా ఫస్ట్లో ఈ సమస్య ఫేస్ చేసిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఏదైనా ప్రూవ్ అయిన తర్వాత వన్స్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిపోయింది అనుకోండి, అది వేరే. ఇంకా వీళ్ళు ఏంటంటే ఇప్పటివరకు వీళ్ళు ఎవరికి తెలియదు, సినిమాలు ఉన్న వాళ్ళందరూ అందరూ కొత్త వాళ్ళే. సో కాబట్టి ఇప్పుడు బహుశా ఆ రోజుల్లో వాళ్ళు పడిన స్టోకులే ఈరోజు మేము పడుతున్నాం అనిపించింది అంతే, అంతకంటే వాటిల్లో అర్థం కాదు ఏంటంటే అందరినీ కొత్త వాళ్ళు పెట్టి తీసాను ఒకటి, 2 బడ్జెట్ పెరిగిందని ఒకటి, సో థియేటర్లు దొరకట్లేదని చెప్పి ఇట్లా 3 పాయింట్లో మీరు మాట్లాడారు. బేసిక్గా అంటే నమ్మకం ఏమన్నా కోల్పోయారన్న భావన కలిగిందా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే? థియేటర్లు దొరకట్లేదు అన్నది అనలేదు. మనం అనుకున్న థియేటర్లో రిలీజ్ చేయలేకపోతాం, ఎందుకులే ఈ కాంపిటీషన్లో అని వెనక్కి వెళ్ళాం. బడ్జెట్ అన్నది మేము ఒక బడ్జెట్ అనుకున్నాం, బట్ ఏంటంటే సినిమా జరుగుతున్న ప్రాసెస్లో అవుట్పుట్ని చూసి బాగుంటుందని కొంచెం ఒక 10% బడ్జెట్ అయితే పెరిగింది. అది వాంటెడ్లీ మేము అనుకొని పెంచిందే, అది అవుట్పుట్ కోసం అంతే, అంతకంటే ఏం లేదు. అంతకంటే డైరెక్టర్గా కన్నా ప్రొడ్యూసర్గా ఎక్కువ ప్రశ్నలు మీ మీద ఈరోజు పడ్డాయి. ప్రెజర్ ఎక్కువ ఉంది, క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడిగారు మిమ్మల్ని. అవును, ఎక్కువ అడిగారు. అఫ్కోర్స్ అంటే నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే, సో ఏదైనా ప్రొడ్యూసర్కి వచ్చే రెస్పెక్ట్ వేరే అనిపించిందండి. ఆయన పడ్డ కష్టానికి ఇచ్చే రెస్పెక్ట్ ఈరోజు నేను చూశాను ఇక్కడ. బహుశా ఆ చిన్న రెస్పెక్ట్ కోసమే ప్రొడ్యూసర్లు సంతోషంగా ఫీల్ అయిపోయి ఉబ్బు తబ్బిబ్బైపోయి మళ్ళీ సినిమాలు చేసి ఆ ప్రొడ్యూసర్ ట్యాగ్ కోసం ఇంత కష్టపడతారా అని అనిపించింది. 100 కోట్ల డైరెక్టర్ మీరే ఇలా మాట్లాడితే పరిస్థితి ఏమైందండి గ్రౌండ్ లెవెల్లో? నేనేం మాట్లాడాను, రాంగ్ ఏం మాట్లాడలా. సినిమాకి కొత్తగా కోరుకుంటున్నారు, థియేటర్లో ప్రేక్షకులు రావట్లేదు, ఏదో కోరుకుంటున్నారు అని చెప్పి మీరు కొత్తదనం కోరుకుంటారు ఒకటి. అది ఎప్పుడు ఉన్న థియేటర్ రావట్లేదు అన్న థియేటర్ ఈ మధ్యకాలంలో అండి. మరి నా సినిమాలకు వచ్చారుగా, ధమాకాకు వచ్చారు, నేను లోకల్కి వచ్చారు, సినిమా అది ఒకటి. అదేదో ఈ మధ్యకాలంలో కొంచెం మిస్ అయింది. అది ఎందుకని అది అర్థం కావట్లా. నేను కూడా స్టడీ చేస్తున్నా ఎందుకు అవుతుంది. ఈవినింగ్ మెయిన్ నైట్ షోస్ రావట్లేదు. అంటే మన హైదరాబాద్ లాంటి సిటీస్ కాదు, మనం కిందకి వెళ్తే రావట్లేదు. అప్పుడు అనిపించింది ఎక్కడో సమూహం మనం మిస్ అవుతున్నాం, ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏంటి దీనికి కారణం అనేది మనం చూసుకొని దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. ఈ మధ్యకాలం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మా ఊరు నేను చాలాసార్లు వెళ్ళాను, ఇదే ఫస్ట్ టైం ఏంటి వెళ్ళడం, చాలాసార్లు వెళ్ళాను. ఈ మధ్యకాలంలో నేను ఇది అబ్జర్వ్ చేసేలా. సో మీకంటూ సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉంది. త్రినాథరావు గారు అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. ఈరోజు మీరు కాస్త నవ్వుతూ మాట్లాడినా కానీ కాస్త డల్గా మాట్లాడారు. అభిమానులు అయితే కొంచెం, మీ అభిమానులు అయితే కాస్త గందరగోళ వాతావరణంగా నెట్టేశారు. మీకు వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, గందరగోళం ఏం లేదు అబ్బాయి. డైరెక్టర్గా మంచి సినిమాలు తీశాను, మీరు నన్ను బాగా చూశారు. ప్రొడ్యూసర్ అనిపోసరికి ఫస్ట్ టైం కదా, కొంచెం భయపడుతున్నాను అంతే. నా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినప్పుడు ఎలాగైతే భయపడ్డానో, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసినప్పుడు కొంచెం భయపడుతున్నాను అంతే. ఇది అలవాటు అయిపోయింది అనుకో,
ఇంకా రెండో సినిమా నుండో లేకపోతే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తే మూడో సినిమా నుండో ఈ భయం ఉండదు. ఇంకా ఫస్ట్ టైం కదా, చిన్నది అంతే తమ్ముళ్ళు, అంతకుమించి ఏం లేదు. ప్రొడ్యూసర్గా కొనసాగుతారా? డెఫినెట్గా నాకైతే ఈ సినిమా, ఈ రెండు సినిమాల్లో అనకాపల్లి కానీ ఇది కానీ ఒక రిజల్ట్ బాగుంటే కొంచెం ఈ ప్లాట్ఫామ్ ఇలా కంటిన్యూ చేయాలని ఉంది. పెద్ద పెద్ద సినిమాలు చేయాలని లేదు కానీ, బట్ ఈ ప్లాట్ఫామ్ ఇలా కంటిన్యూ చేద్దామని ఉంది. ఒకవేళ రిజల్ట్ బాగోకపోతే ఇంకా ఆపేస్తాను. శౌర్యపాఠం ఎలా ఉండబోతుంది? సో 2 సంవత్సరాలు కష్టపడ్డారు, సో థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఏంటంటే సార్, ఈ చౌర్యపట్నం దానికి కష్టపడ్డ 2 సంవత్సరాలు పడ్డానికి కారణం ఏంటంటే సెట్స్ సార్. అన్ని సెట్లు ఒక సెట్ అయిపోయి దాని వరకే మళ్ళీ ఇంకో సెట్ మళ్ళీ గ్యాప్, మళ్ళీ ఇంకో సెట్కి మళ్ళీ గ్యాప్, ఇలాగా గ్యాప్స్ ఎక్కువ తీసుకున్నాయి. అండ్ రెండో విషయం ఏంటంటే స్క్రీన్ క్లైమాక్స్ నాకు నచ్చక దాన్ని 2 సార్లు షూట్ చేయడం జరిగింది. సో దానివల్ల కొంచెం డిలే. సో ఏమన్నా ఎదుర్కొన్నారు ఏదండి, ఫైనాన్షియల్గా ఏమన్నా ఇబ్బందులు పడ్డారు? ఫైనాన్షియల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి చాలా. సో ఒకటోటి నెట్టుకొచ్చాను అలాగా, ఏం లేదు అట్లా. ఫైనల్గా మీరు ఎంట్రీ అవుతున్న అభిమానులు ఘన స్వాగతం పలుకుతారు. మీకు సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా అంత ప్రేమ మీరు చూపిస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎప్పుడు ఈ ప్రేమలు ఇలాగే ఉండాలి. ఇప్పటివరకు డైరెక్టర్గా నన్ను చాలా ఆదరించారు. ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్ చేస్తున్నా, ప్రొడ్యూసర్గా కూడా అలాగే ఆదరించాలని. ఎందుకంటే నేను మంచి ఉద్దేశంతో ఎన్ఎన్ఎన్ సంస్థ స్టార్ట్ చేశాను. దానివల్ల ఏదో లాభాలు పొందేయాలని కాదు, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇది ఇలా కంటిన్యూ. ఎందుకంటే పెద్ద సినిమాలు చేయాలని ఆలోచన లేదు, ఒక ప్లాట్ఫామ్ అలా కంటిన్యూ అయితే చాలా అనుకుంటున్నాను తమ్ముళ్ళు. అందువల్ల సినిమా చూడండి, నచ్చితే మళ్ళీ చూడండి అంతే.